సో మంత్రి పొంగులేటి చేసిన విమర్శలకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ తాతా మధు కౌంటర్ ఇచ్చారు. ధరణి కాదు భూభారతిలోని అనేక అక్రమాలు జరిగాయి అంటున్నారు ఆయన. ఇక భూముల రిజిస్ట్రేషన్ డబ్బు పక్కదారి పట్టిందని ముందు వారిపై చర్యలు తీసుకోండి అంటున్నారు. కేసీఆర్ కేటీఆర్ మీద బురద చల్లడానికి ఎస్ఈటీ ఏర్పాటు చేశారని, ఎంక్వైరీల పేరుతో ఇంకెన్నాళ్లు కాలయాపన చేస్తారంటూ ప్రశ్నించారు. ఎస్ఈటీ కాదు ఇంకేం వేసినా కూడా బీఆర్ఎస్ భయపడదు అంటున్నారు ఎమ్మెల్సీ తాతా మధు. ఇంట్లో ఎలకలు ఉన్నాయని ఇంటికి పొగబెట్టినట్టుంది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. ఇవాళ భూభారత్ తీసుకొచ్చారు. భూభారత్ తీసుకొచ్చిన 6 నెలల్లోనే అనేక అవకతవకలు జరిగినాయి. రైతులు ఎవరైతే రిజిస్ట్రేషన్దారులు ప్రభుత్వానికి చెల్లించేటువంటి డబ్బు ప్రక్కదారి మళ్ళింది అనేటువంటిది శాసనసభ వేదికగా ఇదే రెవెన్యూ మంత్రి, ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి శాసనసభ వేదికగా వాళ్ళు అంగీకరించారు. కొన్ని వేల ఎకరాల భూమిని ఈరోజు బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఈరోజు మరి ఆ భూములన్నీ ఏం చేయబోతున్నారు? మీరు మింగుతారా, లేకపోతే మీరు దాస్తారా? మీరు ఏ విధంగా దారి మళ్లిస్తారా ఆ భూములన్నింటినీ? దీని మీద ముందు ప్రభుత్వాన్ని శ్వేతపత్రం విడుదల చేయాలని నేను కోరుతా ఉన్నా. గత ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద ఒక బురద జల్లేటువంటి కార్యక్రమం తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాము, ప్రజలు మ్యాండేట్ ఇచ్చారనేటువంటి ఒక కనీసం సోయిలేనిటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో మంత్రులుగా ఉండటం సిగ్గుచేటైన విషయం. నేను దానిని సవాల్ విసురుతున్నా. నీకు దమ్ముంటే నువ్వు సిట్టో సెట్టో ఏదో సిబిఐయో ఏదో ఒకటి వేసుకో, ధరణి మీద ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఈరోజు ఈ భూభారతిని అడ్డం పెట్టుకొని భూములను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. భూభారతి లేకపోతే ఇంకో భారతి, ఏ భారత్ తెచ్చినా మీదే అది మీ అవినీతి కోసం, లేకపోతే మీకు ఒక వెపన్ లాగా ఉపయోగపడుతుంది. నేను అడుగుతూ ఉన్నాను, ఈ భూభారత్ ద్వారా ప్రజల డబ్బుని కొల్లగొట్టినటువంటి ఈ అవినీతి పరుల మీద మీరు ఇప్పటివరకు ఏమి చర్య తీసుకున్నారో మీరు పత్రికాముఖంగా తెలియజేయండి. మీరు బట్టగాల్చి వేసే ప్రయత్నం మానుకోండి. 30 నెలలు అయిపోయింది, మీ పని అయిపోయింది. ప్రజలు మిమ్మల్ని ఛేదరించుకుంటున్నారు, చీత్కరించుకుంటున్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా గ్రామాల్లో కూడా మీరు అడుగుపెట్టిన పరిస్థితి వస్తుంది, గ్యారంటీగా త్వరలోనే వస్తుంది. అందుకోసం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా క్యాబినెట్, మీరు ఎంక్వైరీలు, ఇంకో ఎంక్వైరీ సీట్లో ఇంకో అవన్నీ కాదు, మీరు ఏదన్నా వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు.